సంకష్టహర చతుర్థి ఆగస్టు 2వ తేదీ ఆదివారం రోజున వస్తుంది. సంకష్టహర చతుర్థి వ్రతము ఆచరిస్తే ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటివి నెరవేరటానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఉదయము ఉపవాసం ఉండడము, రాత్రిపూట ఉపవాసాన్ని విరమించి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక అదే విధంగా సంకష్టహర చతుర్థికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి. ఇవి యూట్యూబ్లో మీకు లభిస్తాయి. సాయంకాలము సంకష్టహర చతుర్థికి సంబంధించినటువంటి కథలను విని సంకష్టహర చతుర్థి స్తోత్రం ఉంటుంది. దీన్ని మనము పారాయణ చేయడం చాలా మంచిది. సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరునికి గరికను సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉదయం పూట ఒక ఎర్రని వస్త్రం తీసుకొని పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ళ బియ్యం తీసుకొని ఆకు ఒక్క ఖర్జూరం పెట్టి అదే విధంగా దక్షిణ అక్కడ పెట్టి ముడుపును కట్టాల్సి ఉంటుంది. తర్వాత ఆ ముడుపు సాయంకాలం పూట విఘ్నేశ్వరుని మళ్ళీ అలంకరించినప్పుడు పటం ఉన్నట్లయితే లేదా ఏదైనా విగ్రహం ఉన్నట్లయితే స్వామిని అభిషేకిస్తే చాలా మంచిది. నీళ్లతో లేదా పాలతోనైనా అభిషేకించవచ్చు. కొంతమంది శక్తి మేరకు పంచామృతంతో కూడా స్వామిని అభిషేకించి అలంకరించి ఉదయం పెట్టినటువంటి ఆ బియ్యాన్ని సాయంత్రం పూట తీపి అన్నంగా తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలి. అనంతరము టెంకాయ కొట్టి స్వామికి సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థికి సంబంధించినటువంటి కథలను చదువుకోవడం చాలా మంచిది. స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఆకాశంలో చూసి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని వ్రతాన్ని విరమించడం జరుగుతుంది. నైవేద్యం అనేటువంటిది స్వామికి పెట్టినటువంటిది మీరు తీసుకొని తర్వాత మీ చుట్టుపక్కల వారికి కూడా పంచవచ్చును. సంకష్టహర చతుర్థి రోజున మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని ఆలయాలలో విశేషంగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మీరు వాటికి కూడా అటెండ్ కావచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోవడానికి పద్ధతులు మీకు తెలియకపోతే యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి చాలా మంది వీడియోస్ పెట్టారు, అవి కూడా మీరు చూడవచ్చు. లేదా దగ్గర ఉన్నటువంటి స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ అభిషేకాన్ని తిలకించి నైవేద్యం తీసుకున్నా కూడా చాలా మంచిది. సంకష్టహర చతుర్థి ఆ రోజు పూర్తయిన తర్వాత మరుసటి రోజున ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి స్వామికి అరటి పండ్లను నైవేద్యంగా ఇవ్వచ్చు. చాలా మంచిది. ఈసారి ఆదివారం మనం సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి వ్రతాన్ని మీరు ఆదివారం చేసిన తర్వాత సోమవారం మీరు గుడికి వెళ్ళి స్వామికి ప్రదక్షిణలు చేసి అరటి పండ్లను సమర్పించవచ్చు. అదేవిధంగా గరికను కూడా మీరు సమర్పించినట్లయితే ఇంకా మంచి ఫలితం ఇస్తుంది. సంకష్టహర చతుర్థి వ్రతము ఇదివరకే చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఎటువంటి పురోహితులు అవసరం లేదు. మీ అంతటా మీరుగానే స్వయంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు వ్రతము అనేటువంటిది చేసేటువంటి రోజున మీరు ఒకవేళ ఇంట్లో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తూ ఉన్నట్లయితే ఆహార విషయాలలో కొద్దిగా నియమాలు పాటించండి. నాన్ వెజ్ను కొద్దిగా ఆ రోజున అవాయిడ్ చేస్తే మంచిది. మేము తినమండి, మా ఇంట్లో వాళ్ళు తింటారంటే చూడండి, మనకెందుకంటే ఫలితము కొన్ని వ్రతాల నుంచి రావాలి అని అంటే ఒక్క రోజన్నా కనీసం మనము నియమం పాటిస్తే చాలా మంచిది. ఇక తర్వాత అది ఎవరి ఇష్టం వారిదే. అది ఇంకా స్వామే ఆ రిజల్ట్ అనేటువంటిది ఎలా ఇస్తాడో మనం చెప్పలేం. అదేవిధంగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనీసము 12 నెలలైనా చేసినట్లయితే మాత్రము మంచి ఫలితం ఇస్తుంది. అంతేకాకుండా కంటిన్యూ చేయొచ్చు, ప్రతి నెల రెగ్యులర్గా చేయొచ్చు. ఏదైనా మధ్యలో మనకు నెలలో ఆటంకం ఏర్పడితే ఆ నెల తప్పించి మరుసటి నెల కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంకష్టహర చతుర్థి వ్రతము ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి అంటే మనకు బహుళ చతుర్థి అంటారు. ఆ రోజున జరుపుకోవడం జరుగుతుంది.
ఎటువంటి కోరికలు ఉన్నా సరే మనసులో ఈ వ్రతాన్ని ఆచరించి స్వామిని వేడుకున్నట్లయితే మాత్రం తప్పకుండా మీ కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని తెలుసుకొని నియమనిష్టలతో చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం వస్తుంది.